ఈరోజు గౌస్ నగర్లో 27వ డివిజన్లో మన నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేసినాము. ఎందుకంటే మన అంగన్వాడీ వర్కర్లకు అలాగే హెల్పర్లకు వాళ్ళ సర్వీస్లో చనిపోయిన వారికి 15,000 రూపాయలు ఇస్తానని ఆయన పెద్ద కొడుకుగా ఆయన ఒక జియో విడుదల చేసినారు. ఈ శుభ సందర్భంగా మన పేదల ఆశాజ్యోతి అలాగే ప్రతి ఒక్కరి గురించి ఆలోచించే పేద మధ్యతరగతికి ఆలోచించే నాయకుడు ఎవరే అంటే మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి నాయకుడికి మనం పాలాభిషేకం చేసినందుకు మేము చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి మన ముస్లిం మైనార్టీ నాయకుడు ఫిరోజ్ ఖాన్ గారు కూడా పాల్గొన్నాము. చాలా ఆనందంగా ఉంది. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈరోజు మన గౌస్ నగర్లో 3 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. ఇక్కడ మన స్ట్రెంత్ వచ్చేసి కనీసం అంటే 80 మంది పిల్లలు ఉన్నారు. ఇక్కడ బాగుంది, కానీ ఇక్కడ ఉండే మనకి స్కూళ్ళు బిల్డింగ్ కానీ మనకి సొంతంగా లేదు. దయచేసి మన ప్రభుత్వం కానీ సంబంధించిన అధికారులు కానీ దీన్ని గుర్తించి మాకు బిల్డింగు ఇస్తే బాగుంటుంది అని, అలాగే ప్రతి ఒక్కరి గురించి ఆలోచించే ఏకైక వ్యక్తి ఎవరే అంటే మన నారా చంద్రబాబు నాయుడు. కొందరు అంటున్నారు వీళ్ళకి అమ్మఒడి రాలేదు, వీళ్ళకి 15,000 రూపాయలు రావడం లేదని. దయచేసి ప్రజలారా ఒకసారి ఆలోచించండి. మన నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలైంది. దాంట్లో ఎన్ని పథకాలు అమలు చేసినారంటే మంచి పథకాలు అమలు చేసినారు. అవ్వాతాతలకైతే 1000 రూపాయలు పెంచడం జరిగింది. అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా రద్దు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఏమిటంటే ఇది చెత్త పన్ను, మీరందరికీ తెలుసు చెత్త పన్ను గత ప్రభుత్వంలో ఎంత వసూలు చేసేవాళ్ళు, దానికి కూడా రద్దు చేసడం జరిగింది. ఇవన్నీ మర్చిపోయి ఏదో అది అమ్మఒడినో లేకుంటే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి 45,000 రూపాయలు ఇస్తారు అని వీళ్ళు చేసిన ఎటకారానికి నిజంగా రానున్న సంవత్సరము తప్పకుండా ఇస్తాడు చంద్రబాబు నాయుడు. మాట ఇస్తే తప్పకుండా నెరవేర్చే నాయకుడు ఎవరే అంటే చంద్రబాబు నాయుడు గారే. మాట చెప్పడము, స్వచ్ఛంగా ఆయన తీర్పు ఇవ్వడం ఆయనే. మాట చెప్పడం, మడమ తిప్పడం మా నాయకుడు అలవాట్లేదు. అలాగే ఎవరైతే ఆయన మా ప్రభుత్వానికి ఎక్కిరిస్తున్నారో రానున్న రోజుల్లో వాళ్లే మెచ్చుకొని వాళ్లే సలాం చేసినట్టుగా మా నాయకుడు పోతూ ఉంటాడు. దయచేసి ప్రజలు ఇవన్నీ గమనించాలి. ఇవన్నీ చేస్తున్నా కూడా ఈ 2 పథకాలు ఏం కావు. సూపర్ 6లో మంచి పథకాలు ఉన్నాయి. సిలిండర్లకు అయితే ఏడాదికి 4 సిలిండర్లు అన్నారు. ఏడాదికి 4 సిలిండర్లు ఇస్తున్నాడా కదా. సబ్సిడీ కింద ప్రతి ఒక్కరికి డబ్బులు పడుతున్నాయి. ఒక్క సిలిండర్ 850 రూపాయలు అంటే పేద మధ్య తరగతి వాళ్ళు కొనేవాళ్ళకు చాలా ఇబ్బందిగా ఉండేది. దానికి 4 సిలిండర్ ఉచితము, ఎంత మంచి పథకము. అలాంటి చాలా పథకాలు ఉన్నాయి. చేయడానికి ముందు వస్తున్నాడు మన విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వెయ్యినకి అడ్డుపడడానికి ప్రతిపక్ష హోదా లేని వాళ్ళు కూడా మాట్లాడంటే సిగ్గుచేటు. నిజంగా మా నాయకుడికి చంద్రబాబు నాయుడుకి నిండు ఆరోగ్యాలు ఆ దేవుడు అల్లా ప్రసాదించాలని, మరిన్ని పేదలకు మంచి పథకాలు అందిస్తే బాగుంటుందని అంగన్వాడీ తరఫు నుంచి ఇలా హెల్పర్లు వర్కర్ల తరఫు నుంచి ఆయన మన చంద్రబాబు నాయుడికి అభినందనలు తెలుపుతూ రానున్న రోజుల్లో అంగన్వాడీకి ఒక మంచి స్కూల్గా ఒక తీర్చిదిద్దుతారని ఆశిస్తూ ఈ కార్యక్రమము 27వ డివిజన్ గౌస్లో చేయడం చాలా అందంగా ఉంది.